రామకార్యం ఎప్పుడూ గొప్పదే. సంకల్పించుకున్నాక చాలా అపజయాలు చుట్టుముడతాయి. కానీ అపజయాల వెంట వచ్చే మొక్కవోని ధైర్యం నిత్యం మనలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఏం జరిగినా సరే పట్టుదలతో ప్రయత్నిస్తే, ధర్మంగా బాధ్యత నిర్వర్తిస్తే విజయ తీరాలకు చేరుతామనేది సీతా సమేతుడు చెప్పే పాఠం. సూక్ష్మ కళాకారిణి వందన చలువాది విషయంలోనూ అదే జరుగుతోంది. శ్రీరామ కార్యంపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తారక రాముడిని ఎవరు ఏ పేరుతో పిలిచినా అందులో ప్రతిధ్వనించేది ధర్మమే. ఆ ధర్మాన్ని, రామనామాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో సూక్ష్మ కళాకారిణి వందన చలువాది నడుం బిగించింది. హైదరాబాద్ చందానగర్ కు చెందిన వందన రాములోరి కళ్యాణం కోసం తలంబ్రాలు సిద్ధం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు పంపిస్తోంది. 9 ఏళ్లుగా సూక్ష్మ కళారూపంలో బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణం కోసం 1,75,000 బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను సిద్ధం చేశారని సూక్ష్మ కళాకారిణి వందన చలువాది చెబుతోంది. 2016 నవంబర్ 21న బియ్యపు గింజలపైన శ్రీరామ అని రాయడం నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఫస్ట్లో చాలా కష్టతరంగా ఉండింది. స్వామివారు నాకు చాలా అనుభవం చూపించారు. ఇంకా నేను ఏది ఎత్తుకున్నా సాధించలేదంటూ ఏదీ లేదు ఇప్పుడు దాకా భగవంతుడి విషయంలో. ఫస్ట్ 2 సార్లు ఓడిపోయాను. కళ్ళు కనిపించకుండా చాలా ఇబ్బంది పడ్డాను. ఆర్తితో శరణాగతి పెడితే స్వామి కరుణిస్తారట. నాకు కళ్ళు కనిపించలేదని నేను బాధపడుతూ ఉంటే ఆ స్వామి రేసెస్ ఇచ్చారు. ఆ రేసెస్తో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్వామి అనుగ్రహంతో నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఇప్పటి వరకు మొత్తంగా 10,50,000 తలంబ్రాలు పంపిణీ చేశారని సూక్ష్మ కళాకారిణి వందన చెబుతున్నారు. 2017లో ఒంటిమిట్ట కోదండరాముని దేవస్థానానికి 1,11,111 తలంబ్రాలు అందజేశారు. 2020లో తిరుపతిలోని సూళ్లూరుపేట శ్రీ బాలాంజనేయ గుడికి, కొండాపూర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి 1,01,116 చొప్పున తలంబ్రాలు కళ్యాణానికి పంపారు. 2023లో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 1,01,116 శ్రీరామనామాలు లిఖించిన తలంబ్రాలు ఇచ్చి భక్తిని చాటుకున్నారు. వీటికి తోడు సామాజిక కార్యక్రమాలను సైతం తన కళలో భాగస్వామ్యం చేశారని వందన అంటోంది. శ్రీరామ అనే బియ్యపు గింజలే కాదండి, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే దేశ నాయకులైతేమి, పిల్లలందరికీ అవగాహన వచ్చే విధంగా పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, రేడియో అంటే ఏంటి, పాతకాలాన్ని ఇప్పుడు అందరం మర్చిపోతున్నారు. వాటిని కూడా బియ్యపు గింజల రూపంలో మంచి సందేశాన్ని ఇస్తూ రాశాను. అలాగే హనుమాన్ చాలీసా, గోవిందనామాలు కూడా రాశాను. శ్రీదేవి, భూదేవి, శ్రీనివాస, గోవింద, శ్రీమాత, శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి, శ్రీరంగ అని రాశాను. శ్రీరామనామాన్ని ప్రతి చోట పలికేట్టు నా వంతు కృషిగా నేను ఈ బియ్యపు గింజల మార్గాన్ని ఎంచుకున్నాను. ఆధ్యాత్మికతతో రాముల వారికి ఎంతో చేస్తున్న వందన సేవలు గుర్తించిన పలు సామాజిక సంస్థలు ఘనంగా సన్మానించారు. అవార్డుల కన్నా రాముని సేవలో తరించడమే మహాభాగ్యమని వందన అంటోంది. 2020 అయోధ్య భూమి పూజ కూడా అక్కడ ఒక స్తంభంలో పొయ్యాలని చెప్పి మేము 50,116 బియ్యపు గింజల్ని పంపించామండి అయోధ్య కూడా. ఇప్పటి వరకు 128 ఆలయాలకి పంపించాను. మేము భక్తిని ప్రచారం చేయాలని అనుకున్నాము. అలాంటి వాటికంతా మనం ఎప్పుడూ ఎవరిని హెల్ప్ అడగలేదు. ఇది కూడా రామ ప్రచారం కోసమే తెలియచెప్పాలన్నదే మా ఉద్దేశం. దేవుడు ఇచ్చిన భగవత్ సంకల్పం గొప్పదని చెబుతున్న వందన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తేనే ధర్మం గొప్పదనం తెలుస్తుందని వివరిస్తోంది. ఆధ్యాత్మిక చింతనకు తొలి మార్గం శ్రీరామనామ జపం. ఆ తారకరాముని నామాన్ని నిత్యపారాయణం చేస్తూ లక్షలాది బియ్యపు గింజలపై రాముని నామాన్ని రాస్తూ ధర్మ ప్రచారం చేస్తున్నారు వందన. అటు రామనామమే కాకుండా సామాజిక అంశాలపైన కూడా తన వంతు ప్రచారం చేసేందుకు ఎప్పుడు ముందుంటారని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.